40 రోజులు. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అయితే బైబిల్లో ఈ యొక్క 41 నెంబరు చాలా ప్రాముఖ్యంగా దేవుడు లిఖితపూర్వకంగా రాశాడు. ఈ లిఖితపూర్వకంగా రాసిన నెంబరు ఏదైతే ఉందో 40, యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సిన నెంబర్ ఏంటంటే 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం చేసిన ఎన్ని రోజులు? గట్టిగా 40 రోజులు. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఉపవాసం చేసిన 40 రోజులు కూడా 40 నంబర్ని చాలా క్లియర్గా అక్కడ ప్రాముఖ్యత చేసి ఉన్నారు. అలాగే నోవాహు గారి కాలంలో ఆ యొక్క పడవలో 40 రాత్రులు 40 పగళ్ళు ఉన్నట్టుగా మనం చాలా క్లియర్గా బైబిల్లో చూస్తాం. ఒకవేళ మనం ఆ యొక్క ఆదికాండం 7:11 ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే, నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడవబడెను, ఆకాశపు తోములు విప్పబడెను. ఓకే, అదే మరలా ఆదికాండము 7:12 మనం చూసుకున్నాం కదా. ఏమని? 40 పగళ్ళు 40 రాత్రులను ప్రచండ వర్షం. అంటే ఇక్కడ కూడా నెంబర్ ఎంత ఉంది? 40. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట ఉపవాసం చేసింది 40 పగలు 40 రాత్రులు. అక్కడ క్లియర్గా 40 అనే నెంబర్ని మెన్షన్ చేసి ఉంటే, అదే నెంబర్ని మళ్ళీ నోవాహు గారి కాలంలో 40 పగలు 40 రాత్రులు కూడా ఎలాంటి ఏమంటుంది కొరత లేకుండా బైబిల్లో చాలా క్లియర్గా రాశారు. ఎలాంటి కొరత లేకుండా కుటుంబానికి, ఆ యొక్క పక్షులకు లేదంటే జంతువులకి సంపూర్ణంగా ప్రతిదీ కూడా అవసరం తీర్చిన దేవుడు ఎవరైనా ఉన్నాడంటే మన యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా హల్లెలూయా. అలాగే మోషే గారు సీనాయి పర్వతం పైన 40 రోజులు దేవుని సన్నిధిలో గడిపి ఆయన చిత్తాన్ని మరలా 10 ఆజ్ఞలు పొందడానికి సీనాయి పర్వతం పైన 40 రోజులు ఉండి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రజలను తీసుకొచ్చాడు. ఎవరంట? మోషే గారు. మొదట ఎవరిని చూసాం? యేసుక్రీస్తు ప్రభువారు. రెండోదిగా నోవాహు గారు. ఇప్పుడు మరలా మూడోదిగా చూసేది ఎవరు? మోషే. మోషే గారు సీనాయి పర్వతం పైన ఎన్ని రోజులు ఉన్నారు? 40 పగళ్ళు. అది కూడా ఎంత నెంబరు? 40. హల్లెలూయా. ఈ యొక్క 40 నెంబర్ని యేసుక్రీస్తు ప్రభువారు చాలా అద్భుతాల కోసం, చాలా ఆశ్చర్యాల కార్యాల కోసం ఈ 41 నెంబర్ని చాలా క్లియర్గా బైబిల్లో రాసి ఉంచారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడిచింది కూడా ఆ యొక్క 40 సంవత్సరాలే. హల్లెలూయా. 40 సంవత్సరాలు నడిచి వెళ్ళిన తర్వాతే వారి యొక్క కానాను దేశాన్ని చూడగలిగారు. హల్లెలూయా. ఎందుకు అంటే ఈ 40 ఇవన్నీ మాకు తెలుసురా బాబు అనుకుంటున్నారేమో, కానీ ఈ యొక్క 40 రోజుల్లో వాళ్ళు ఏదైతే ప్రార్థన చేశారో, లేదంటే ఏదైతే శ్రమ పడ్డారో, లేదంటే ఏదైతే ఆయన కోరి ఉన్నారో ప్రతి అవసరత 40 రోజుల్లో లేదా 40 రోజుల తర్వాత తీర్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే మన యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. ఈ యొక్క పరీక్ష కాలంలో నోవాహు గారికి 40 పగళ్ళు 40 రాత్రులు ఇస్తే, అలాగే సుదీర్ఘ కాలంలో ఈ యొక్క మోషే గారికి లేదంటే ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆ యొక్క అరణ్యంలో లేదంటే సీనాయి పర్వతం పైన వెళ్ళినప్పుడు కూడా ఆ యొక్క 40 నెంబర్ని చాలా క్లియర్గా మనకి మెన్షన్ చేసి ఉన్నారు. హల్లెలూయా. చాలామంది కూడా యేసు ప్రభు కోసం 40 రోజులు ఎందుకు ఉపవాసం ఉన్నారు? 40 రోజులు ఉపవాసం ఉండి యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరు అన్నం పెట్టలేదా? లేదు అంటే యేసుక్రీస్తు ప్రభువారు 3 మేకులు పీక్కోలేని దేవుడు కదా, అన్నం పెట్టలేకపోయారా? ఇలాగా కొన్ని మనం చూసుకుంటున్నాం. చాలా వరకు చాలామంది పెద్దలు లేదంటే గౌరవింపబడిన సీనియర్ సిటిజన్సే మీరు 3 మేకులు పీక్కోలేని దేవుడు ఒక దేవుడా అంటే మరణం దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గర చేతులు కట్టుకునే ఒక దేవుడా అని ప్రశ్నించే వరకు కూడా ఉన్నారు. అయితే ఈ యొక్క వాక్యమాలు చదవలేదేమో, మరణమా నీ ముళ్ళెక్కడనే వాక్యమాలు చదవలేదేమో, అది వారికి తెలిసి ఉంటే ఈ 3 మేకులు పీక్కోలేని దేవుడు ఒక దేవుడు కాదని చెప్పేవారు కాదేమో. హల్లెలూయా. మీరు అంత సైలెంట్గా ఉంటే మనమే దేవుడి నామాన్ని అవమానపరిచేట్టుగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క 40 నెంబర్ని చాలా వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు
ఆ యొక్క మేలుల కొరకు లేదంటే అద్భుతాల కొరకు దేవుడు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. నోవహు గారి కాలంలోనైతేనేమి, మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడైతేనేమి, మోషే ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగం నడిచినప్పుడైతేనేమి, ఇశ్రాయేల్ జనాంగం నడిచినప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి పైన ఎన్నో అవమానాలు చేశారు, లేదంటే మోషే గారిని ఎన్నో తిట్టారు. ఓ మోషే, నువ్వు మమ్మల్ని ఇక్కడ చంపడానికా తీసుకొచ్చో, చూడయ్యా బాబు నా వెనకట్లు ఎంతమంది ఉన్నారో, లేదంటే ఎంతమంది చనిపోతున్నారో, వీళ్ళందరినీ పాతుకుంటూ పోవడానికా మమ్మల్ని తీసుకొచ్చామని ఆ యొక్క మోషే గారిని ప్రజలు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి మోకాలు వేయగానే, ప్రభువా వీళ్ళు నన్ను ఇలా అంటున్నారయ్యా, వాళ్ళ అవసరత తీర్చు అని చెప్పగానే ఆ యొక్క 40 సంవత్సరంలోనే దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. హల్లెలూయా. కాబట్టి మనకి ఈ యొక్క 40 అనే నెంబరు చాలా అంటే చాలా మనకి అవసరతగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు మరి ఏ విధంగా మరి 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ఈ యొక్క శిక్షణ కాలాన్ని అనగా ఈ యొక్క లోకం నుండి ఆయన బయలుదేరి వెళ్ళే ముందు మనందరికీ కూడా ఒక మాదిరికరంగా చూపించారు 40 రోజులు ఉపవాసం ఉండి. హల్లెలూయా. మనం శిక్షణ కాలం అంటే ఒక గుర్తొచ్చింది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నేను అనుచు నిమిత్తమును అరణ్యములు ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపి. చాలమ్మా. ఎన్ని సంవత్సరాలంట? హల్లెలూయా. 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలలో వాళ్ళకి ఎవరికి కూడా ఒక షర్ట్ కానీ ప్యాంట్ కానీ లేదంటే చెప్పులు కానీ మార్చలేదు. కానీ దేవుడు ఎలా ఉన్నవారిని అలాగే నడిపించే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే అది మన యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. కాబట్టి ఈ 40 అనే నెంబర్కి అంటే బైబిల్లో చాలా విధాలుగా కొన్ని నెంబర్ని రాయడం జరిగింది. కానీ ఈ యొక్క 40 అనే నెంబరు లేదా 40 రోజులు లేదంటే 40 సంవత్సరాలు ఇలాగా 40 అనే నెంబర్ని క్లుప్తంగా దేవుడు రాశాడు అంటే దానికి ఎన్నో విధాలమైన లేదంటే దాన్ని శోధన కాలం అనొచ్చు, లేదంటే అర్పణ కాలం అనొచ్చు, లేదంటే శిక్షణ కాలం అనొచ్చు. ఈ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు 40 నెంబర్ని మనకి ఇచ్చాడంటే దేవుడు మనకి ఏదో ఒక అద్భుత కార్యాన్ని చేయడానికే. హల్లెలూయా. కొన్ని రోజుల ముందు కొన్ని సంవత్సరాల ముందు ఈ యొక్క ఆరాధనలు మనకు లేక చాలా విధాలుగా మనం సఫర్ అయ్యాం. చాలా విధాలుగా యేసుక్రీస్తు ప్రభు వారు శోధన కాలం వచ్చిందే లేదంటే 20 డేస్ వచ్చిందే మనకు జరగట్లేదు అని చెప్పి కొన్ని రోజులు మేము ప్రార్థన చేయగానే మరలా మన సురేష్ గారితో అద్భుత రీతిగా మనం 40 రోజులు మనం ఎందుకు పెట్టకూడదు, మనం పెడదామని చెప్పి మరలా ఈ టైం మనకి దేవుడు సురేష్ గారి ద్వారా మనకి ఇచ్చారు. హల్లెలూయా. కాబట్టి అందుబట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మళ్ళా సంఖ్యాకాండము 14-13లో చూద్దామండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 13వ వచనము. మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దాన్ని గూర్చి విందురు, నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీయులలో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందురు. చాలమ్మా. ఎవరు నడిపించారంట 40 సంవత్సరాలు కూడా? యెహోవాయే మోషే ద్వారా నడిపించారు. మీరు అనుకోండి చాలు. ఈ 40 రోజుల్లో మీ జీవితాల్లో అద్భుతాలు జరగట్లేదు అనుకుంటున్నారేమో. ఈ 40 రోజుల్లో దేవుడు ఏదో ఒక అద్భుత కార్యం చేయాలి అని మీరు అనుకుంటున్నారేమో. మీరు అనుకోండి, దేవుడు ఈరోజు మీతో చెప్తున్నాడు ప్రతిదీ కూడా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈరోజు మరి ముఖాఖండితంగా చెప్తున్నారు ఏంటంటే, మీ జీవితాలలో మిమ్మల్ని నడిపించేది ఎవరైనా ఉన్నారంటే అది నేనే. ఐగుప్తు దేశాన్ని మోషే ద్వారా నడిపించింది నేనే అని చెప్తున్నాడు దేవుడు. అలాగే మీ జీవితాలను కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ రోజైనా రేపైనా ఎల్లుండైనా నిన్నైనా మొన్నైనా ఎప్పుడైనా నడిపించేది ఎవరైనా ఉన్నారంటే అది ఒక యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. హల్లెలూయా. మరి ఈ యొక్క శిక్షణ కాలంలో ప్రతి ఒక్కరు కూడా మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ యొక్క 40 రోజుల్లో మనం ఉంటున్నాం కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి కోసం మనం ఉంటున్నామా, లేదంటే పాస్టర్ గారు చెప్పారైనా ఫాస్టింగ్ ఉంటున్నామా, లేదంటే మనం అనుకుని లేదంటే నాకు ఒక అద్భుత కార్యం జరగాలని యేసుక్రీస్తు ప్రభువు వారు శిక్షపడ్డారు కాబట్టి లేదంటే ఆయన ఫాస్టింగ్ ఉన్నారు కాబట్టి అలా ఉండాలని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపాటే. ఈ శిక్షణ కాలంలో యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకు మీరు జీవించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు నీవు ఉన్నట్లయితేనే ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు.
లేదు అంటే ఏదో మా అమ్మ లేదంటే ఏదో తూతు మంత్రంగా మనం ఆ ఉపవాసం లేదంటే ప్రార్థనకు వచ్చినట్లయితే ఎంత మాత్రం అది అద్భుతాలు జరగవు, దేవుడు మీతో మాట్లాడడు. ఎందుకంటే 40 అనే నెంబర్తోనే ప్రతి ఒక్కరికి అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. ఆ రోజు మోషే గారితో కానీ, నోవహ గారితో కానీ, ఇశ్రాయేలు ప్రజలతో కానీ, లేదంటే నినివే పట్టణంలో ఉన్నప్పుడు కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 40 అనే నెంబర్తోనే అద్భుత కార్యాలు చేశాడు. ఈరోజు ఈ సంఘంలో కూడా మనకి ఈ యొక్క 40 రోజుల్లోనే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా అద్భుత కార్యాలు జరుగుతాయి. ఇది నమ్మండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇకలోకమైన రాజ్య సంబంధం కోసం కాదు కానీ పరలోకమైన రాజ్య సంబంధం కోసం మనం వెతికినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనతో చాలా క్లియర్గా మాట్లాడతారు. హల్లెలూయా. ఈ యొక్క 40 అనే నెంబరు మనము మన గుండెల్లో, హృదయంలో ఆ రోజు దేవుడు వాళ్ళకి అద్భుత కార్యాలు చేశాడు, మనకెందుకు చేయడు అని మనం అనుకుంటే చాలు, నీ హృదయంలో అనుకుంటే చాలు, యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, నీ కష్టాలను పోగొట్టుకునేటట్టు చేసే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే అది మన యేసుక్రీస్తు ప్రభువారే. అయితే ఈ యొక్క 40 నెంబర్లో అనగా లేదా ఈ 40 రోజుల్లో నువ్వు ఎలా ఉన్నావో, లేదంటే మనం ఎలా ఉన్నామో, నేను ఎలా ఉన్నానో ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలు జనాంగంలో చాలామంది కూడా మోసేని తిట్టుకున్నారు. ఓ మోసే ఏంటయ్యా ఇది అని తిట్టుకుంటే మోసే గారు కోప్పడిన తర్వాత కూడా అయ్యా ఈ ప్రజలు నేను కన్నానా అని అడిగినప్పుడు మరలా ప్రార్థన చేయగానే దేవుడు వారి యొక్క అవసరతలు తీర్చాడు. హల్లెలూయా. ఎవరికి అవసరతలు లేవా? హల్లెలూయా చెప్పట్లేదు. ప్రతి ఒక్కరికి అవసరతలు ఉన్నాయి. యేసు నామంలో ప్రతి అవసరత తీరును కాక. యేసుక్రీస్తు ప్రభువారు ఇంతమంది జీవితాల్లో అద్భుత కార్యాలు చేసినప్పుడు మన జీవితాల్లో ఎందుకు చేయడు? చేస్తాడు. కానీ ఆయన కొరకు మనము జీవించగలిగితేనే, ఆయన కొరకు మనము బ్రతికితే తప్ప యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి అద్భుత కార్యాలు చేయడు. ఆయన పని నువ్వు చేయి, ఆ తర్వాత నువ్వు అడుగు. యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు అడిగిన దానికంటే అత్యున్నతమైనది ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైనది మీరు ఏది అడిగినా సరే అది మీకు జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇహలోక సంబంధమైన వారిని ఎవరిని మీరు అడిగినా, అది రాజుని అడిగినా, ప్రెసిడెంట్ని అడిగినా, ఇంకెవరిని అడిగినా సరే మీకు జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఈ యొక్క రాజులకు రాజు యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ఈ 40 దినాలు ఉపవాసం ఉంటున్నావు కాబట్టి ఈ 40 రోజుల్లో ఒక అద్భుత కార్యం చేయదేవా అని నువ్వు రోజు ప్రార్థన చేయి. ఆయన కొరకు నువ్వు సమయానికి సన్నిధికి రా. ఆయన కొరకు నువ్వు ఒక సువార్త చేయి. ఆయన కొరకు నువ్వు ప్రార్థన చేయి. మన చుట్టుపక్కల ఉన్న వారి కొరకు ప్రార్థన చేయి. యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క కష్టాన్ని తీసి అద్భుత కార్యాలు చేస్తారు. ఇది సత్యం. హల్లెలూయా. కానీ మనం అడిగేటప్పుడు కూడా ఆచితూచి అడగాలి. ఆచితూచి ఎలాగంటే ఒక బ్రదర్ ఉంటారు, బైబిల్ ఎలా చదువుతారంటే ఒకసారి ద్రాక్షావల్లిని నేను ఏగల మీరు అన్నారంట. అర్థం కాలేదా? ద్రాక్షావల్లిని నేను ఏగల మీరు అన్నాడంట. బైబిల్ అర్థమే మారిపోతుంది. అక్కడ ఉన్న వచ్చినవేంటి? ద్రాక్షావల్లిని నేను తీగల మీరు. తీగలను కాస్త ఈగలను చేశారంట. మనం ఈగల వలె కాకుండా తీగల వలె ఉండాలి. హల్లెలూయా. ఆ ఈగల వలె ఈగల వలె ఈ లోకంలో మనం ఉండే కంటే తీగల వలె ఆయన దగ్గర ఉంటే మనకు అద్భుత కార్యాలు ఎట్టి పరిస్థితుల్లో జరుగుతాయి. లేదు అంటే కనుక మీరు ఎన్ని అనుకున్నా సరే ఈ లోకంలో అద్భుత కార్యాలు జరగవు. యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ఒక చెప్తానండి. కొన్ని ధర్మ గ్రంథాలు అవని, లేదంటే ఇంకేదవని వారికి ప్రభావితం చేస్తున్నాయేమో కానీ ఈ లోకంలో ఒక పుణ్యపురుషుడు రావాలి. ఆ పుణ్యపురుషుడు వల్ల ఈ యొక్క లోకానికే ఒక వెలుగు వస్తుంది. ఆయనే రాజు, ఆయనే దేవుడు. ఆయన రక్తం చిందిస్తే కానీ ఈ ప్రజలకు ఎవరికి కూడా పాప విమోచన జరగదని చాలా గ్రంథాల్లో ఉన్నాయి. కానీ వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ క్రమాన్ని బట్టి వాళ్ళు పాటిస్తున్నారేమో కానీ కామ క్రోధ మద మత్సరాలని గెలిచిన దేవుడు ఎవడైనా ఉన్నాడంటే నా దేవుడేనండి, ఇంకెవడు లేడు.
క్రామాన్ని జయించి, క్రోధాన్ని జయించి, మొత్తం ఈ లోకాన్ని జయించిన దేవుడు ఎవడైనా ఉన్నాడంటే అది ఒక యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. ఎందుకు అంటే ఈ లోకానికి వచ్చాడు, సింగిల్గానే వచ్చాడు. 30 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు, విధేయతగా ఉన్నాడు, ఎక్కడ ఎలాంటి మచ్చ లేదు. మరలా 3.5 సంవత్సరాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు సువార్త చేశారు. ఈ సువార్త చేసినప్పుడు కూడా ఎక్కడ ఎలాంటి మచ్చ పడలేదు, ఎక్కడ ఎలాంటి మచ్చ పడలేదు. చాలామంది పెద్దవారు అవని కానీ లేదా స్వామీజీలు అవని ఎవరైనా సరే మచ్చలు ఉంటాయేమో కానీ మన దేవుడు, మన కొరకు వచ్చిన దేవుడు ఎవరైనా మచ్చ పెట్టాలనుకున్నా సరే మచ్చలేని దేవుడు ఎవడున్నాడంటే మన దేవుడే. అందుకే అంటున్నాను, కామ క్రోధ మద మత్సరాలను జయించిన ఒక నరుడు ఎవడైనా ఉన్నాడంటే అది యేసుక్రీస్తు ప్రభువారే. ఇంకా ఏ దేవుడు కూడా మనకు లేడు, రాడు, రాబోడు. ఎందుకు అన్నారా? యేసుక్రీస్తు ప్రభువారు సింగిల్గానే వచ్చారు. ఒక నరుడికి అనగా ఒక పురుషునికి లేదా స్త్రీకి వివాహం కావాలా? దేవునికి కూడా వివాహం కావాలా? దేవునికి కూడా యుద్ధ భూములు కావాలా? మనుషులకు కూడా కావాలా? వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఉందా? ఒక మనుషుడికి డబ్బుతో సంబంధం ఉండి ఒక దేవునికి కూడా డబ్బుతో సంబంధమే కావాలి, ఒక నరుడికి కూడా స్త్రీయే కావాలి, ఒక దేవుని అనబడిన వారికి కూడా స్త్రీయే కావాలి అంటే అది ఎక్కడైనా సరే సమన్వయం అవుతుందా? అవుతుందా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కామ క్రోధ మద మత్సరములు జయించి ఈ లోకంలో ఉండి మనలందరినీ కూడా గెలిచి, ఈ లోకాన్ని గెలిచి పాప విమోచన చేసి వెళ్ళిన దేవుడు. ఈ 40 రోజుల్లోనే జరిగే ఒక అద్భుతం ఏదైనా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు చేశాడు. కాబట్టి ఆయన కొరకు నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావో కూడా మనం ఆలోచించాలి ఒకసారి. అద్భుతాలు జరగాలి కాదనట్లేదు, అద్భుతాలు జరగాలి అంటే ఆయన మన కొరకు చేసిన త్యాగాలు, లేదు అంటే ఆ 40 రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారికి శోధన రాలేదనుకుంటున్నారా? వచ్చింది. నువ్వే దైవ కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అంటే సాతానా నా వెనక్కి పొమ్మన్నాడు, కానీ నేను దేవుడినే కదా, లేదు అంటే ఆ ఉపవాసంలో ఉన్నాను కదా, ఆకలేస్తుందేమో అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా ఆశపడలేదు. ఒక మనుష్యుడు మాత్రమే అలాగ ఆశపడతాడు, ఒక మనుషుడు మాత్రమే ఆశపడతాడు. కానీ దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే కనుక యెహోలోక సంబంధమైన వాటి కోసం ఎప్పుడు కూడా ఎదురు చూడడు. ఈ 40 రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు అనేక శోధనలు చేయించారు. అది ప్రార్థనా విషయంలోనైనా, శరీర విషయంలోనైనా, లేదు అంటే అద్భుత కార్యాలు చేసే విషయంలోనైనాను, లేదు అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క రాజులు, భటులు ఇలాంటి వారినైనాను, లేదు అంటే తనతో పాటు ఉంటున్న శిష్యులతోనైనాను యేసుక్రీస్తు ప్రభువారు ఈ 40 రోజుల్లో కూడా వీటన్నిటికంటే ఆ 40 రోజుల్లోనే శోధన ఎక్కువ చేయించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే ఆ యొక్క నువ్వు దేవుని దగ్గరకు వస్తే, యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి మనం వస్తే సాతానుగాడు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధంగా మనలందరినీ కూడా ఆకర్షిస్తాడు. ఆ ఆకర్షించేటప్పుడే మనం గట్టిగా ఉండి సాతానా వెనక్కి పొమ్ము అని మనం అనగలగాలి. హల్లెలూయా. ఈ యొక్క 40 రోజుల్లోనే మనందరికీ కూడా అద్భుతాలు చేసే దేవుడు మన దగ్గర ఉన్నాడు. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులున్నా మనకి పశ్చాత్తాప కీర్తన జరుగుతుంది, లేదు అంటే తెల్లవారిపూట ఆరాధన కూడా జరుగుతుంది. వీటన్నిటిలో కూడా మీరు అందరూ పాల్గొనండి. దేవుడు యోనాను నినివే పట్టణం పంపించినప్పుడు కూడా 40 రోజులు ఉపవాసం చేయాలని దేవుడు వారికి ఆజ్ఞ జారీ చేశారంట. అయినా సరే ఆ ప్రజలు, అలాగే ఏలియాను కూడా రాజుల గ్రంథంలో ఉంటుంది, 40 రోజులు ఉపవాసం ఉండి ప్రయాణం చేసి ఓరేపు కొండను చేరుకున్నారు. ఇలాగా చాలామంది కూడా ఈ యొక్క 40 నెంబర్ మీదే ఆధారపడిన వ్యక్తులు ఎన్నో అద్భుత కార్యాలను సరిచూశారు. వారి జీవితాల్లోనైతేనేమి, వారి లేదా చుట్టుపక్కల ఉన్నవారైతేనేమి, లేదంటే దేశ ప్రజలైతేనేమి, ఎవరినైనా సరే మీరందరూ కూడా ప్రేరేపించబడాలి అంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాదిరి వల్లే మనందరం కూడా ప్రేమ చూపి ఆ 40 రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ 40 అనే నెంబర్ను చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ ముద్ర చేశారు ఈ బైబిల్లో. ఈ యొక్క 40లోనే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. నోవాహు గారి నుండి, మోషే గారి నుండి, ఏలియా గారు, యోనా గారు, ఇశ్రాయేలు జనాంగం ఎవరినైనాను యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క 40 నెంబర్ మీదే స్వారీ చేయించి తీసుకెళ్ళి ఒక అద్భుత కార్యాలు చేయించాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఎక్కువగా ఎవరు స్తుతిస్తారో తెలుసండి?
దేవుణ్ణి ఎక్కువగా ఎవరు స్తుతిస్తారో తెలుసా? ఎక్కువగా ప్రేమించేవారంట. ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారో తెలుసా? ఎక్కువగా నమ్మేవారంట. ఎక్కువగా ఎవరు నమ్ముతారో తెలుసా? ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారిని రుచి చూసేవారంట. యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు రుచి చూస్తే నమ్ముతారో తెలుసా అండి? ఈ లోకం మీద ఆశ లేనటువంటి వారు. ఈ లోకం మీద ఆశ ఎవరికి ఉండదో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారిని నిజ దేవునిగా ఎవరైతే అంగీకరిస్తారో, యేసుక్రీస్తు ప్రభువారి మాదిరిగా ఎవరైతే నడుస్తారో, యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడలో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించి ప్రేమించగలరు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించడం అంత సులువు కాదు. మనుషులు ప్రేమించలేని కాలంలో ఉన్నాం, కానీ దేవుని ప్రేమించలేనంటి వ్యక్తులలో కూడా మనం తిరుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు అంటే యేసయ్య అంటే ఒక సహోదరుడు అంటాడు. నేను ఎప్పుడైనా సరే కొద్దిగా ఆవులించినప్పుడు అబ్బా యేసయ్య అన్నాను అనుకోండి, ఏ చేయరా, ఎడం చెయ్య కుడి చెయ్య అంటాడు. నిజమే. అలాంటి వారిలో, అలాంటి ప్రజల మధ్యలో మనం బతుకుతున్నాం. ఎందుకంటే వాళ్ళు అలాంటి డైలాగ్స్ చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ వారికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమేం చేశారో వాళ్ళకి తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించారో కూడా వాళ్ళకి తెలియదు. అందుకని అంటారు కదా చాలామంది, ఈ యొక్క 3 మేకులు పీక్కోలేని దేవుడు ఒక దేవుడా అని అడిగినప్పుడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడనే వాక్యాన్ని వాళ్ళు చదివి ఉండరేమో. మరణం పైన అధికారం ఎవరికైనా ఉన్నది అంటే అది మన దేవునికి మాత్రమే. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మరణించి తిరిగి లేచిన దేవుడు అనబడిన వారిలో మరణించి తిరిగి లేచిన దేవుడు ఎవరైనా ఉన్నాడంటే అది మన దేవుడేనండి, ఇంకెవడు లేడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి మరలా 3వ దినాన్ని లేచి మరలా కొన్ని రోజులు మన మధ్య బతికి మరలా ఆరోహణమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మన దేవుడే. మనం చాలా గుండెల మీద ధైర్యంగా సువార్త చెప్పొచ్చు. మా దేవుడు మాకు ఇన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఈ 40 రోజుల్లో దేవుడు మమ్మల్ని ఎంత స్వస్థపరిచారు, లేదంటే ఈ 40లో ఈ 40 అనే నెంబర్ మీద దేవుడు బైబిల్లో ఇన్ని ఒక అద్భుత కార్యాలు చేశాడు అని మనం చాలా వరకు కూడా చెప్పొచ్చు. కానీ మళ్ళీ ఆ మంట లేదు. అయ్యగారు అన్నట్టుగా మొదట మంట మనకి తగ్గిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు 40 సంఖ్యను బైబిల్లో ఎంతో ప్రాముఖ్యంగా రాశారు. ఆ యొక్క 40 అనే నెంబర్ మీద ఎంతోమంది సవారు చేస్తూ వెళ్తూ విజయాలను సాధించారు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కాకుండా, లేదు అంటే నోవహ గారి కాలంలోనే కాకుండా, మోషే గారు సీనాయి పర్వతం మీద వెళ్ళినప్పుడే కాకుండా, మోషే గారు ఇశ్రాయేలు జనాంగం నడిచినప్పుడే కాకుండా, ఏలియా గారు ఆ యొక్క రాజుల గ్రంథంలో రాసినట్టుగా ఉపవాసం ఉండి ప్రపంచ ప్రయాణం చేసి ఓరేపు కొండను చేరుకునేదే కాకుండా, ఏలియా నినివే పట్టణ ప్రజలకు 40 రోజులు ఉపవాసం చేయండి అని ఆజ్ఞ జారీ చేసినప్పుడే కాకుండా, ఇలాగ ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క 40 అనే నెంబర్లో నీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉందా? ఈరోజే మోకారు వేయి. దేవా 19 రోజులు అయిపోయినాయ్యా, నా ఇంట్లో ఈ సమస్య ఉంది ప్రభా, ఈరోజే తెలిసింది నాయన, ఈ 40 రోజుల్లో ఒక అద్భుతం చెయ్యా అని ఈరోజే మోకాలి. ఆరోగ్యం బాగాలేదా? చుట్టుపక్కల ఉన్నవారితో ఇష్యూవా? లేదంటే కుటుంబంలో చిచ్చులు పెడుతున్న వారు ఉన్నారా? లేదు అంటే బయట నుండి ఏదైనా సమస్య, ఆరోగ్య సమస్య, లేదంటే ఇంకేదైనా నీ దేవుడు నా దేవుడు ఈ యొక్క 40 నెంబర్ పైన స్వారీ చేస్తూ అద్భుత కార్యాలు చేయించిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు కామక్రోధ మత్సరాలు జయించిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మన దేవుడేనండి. ఈ లోకంలో దేవులు అనబడిన వారు ఎంతమంది ఉన్నా సరే వారు ఎవరు కూడా వీటన్నిటిని కూడా జయించలేదు. మన దేవుడు మాత్రమే వస్తూ మనందరి పాపాలని కడిగి వెంటనే వెళ్ళిపోయారు. మనం క్రిస్మస్ అనగానే సంబరపడుతూ చంకలు గుద్దుకుంటాం కానండి, కొన్ని రోజుల తర్వాత దేవా నువ్వు చనిపోవడానికా మా కొరకు వచ్చింది అని నువ్వు ఆలోచించగలిగితే ఆయన నిన్ను ఎంతగానో నువ్వు గుర్తించుకుంటూ ఆయన ప్రేమించగల వ్యక్తిగా మారగలవు. క్రిస్మస్ అనగానే మనందరం కూడా వేడుకలు చేసుకుంటాం. యేసు పుట్టాడు అని మనందరం చెప్తాం. కానీ దేవా నువ్వు వచ్చింది మా కొరకయ్యా, మా కొరకు చనిపోవడానికయ్యా నువ్వు వచ్చింది అని బాధపడితే
నువ్వు ఆ రోజు నుండే సువార్త చేయగలిగితే ఈ యొక్క ఈస్టర్ దినాన్ని వచ్చేటప్పటికి ఒక్క ఆత్మని నువ్వు రక్షించగలవు. హల్లెలూయా. మనలో ఆ మంట ఉండగలిగితే ఈ యొక్క 40 యొక్క నెంబర్ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మన యొక్క 40 అనే నెంబర్ని మనం ఉంచుకోగలిగితే దేవుడు మనల్ని కూడా ఆ యొక్క పరలోక రాజ్యంలో తీసుకెళ్ళగలడు. లేదంటే నీ యొక్క పాపాలని క్షమాపణ చేసి నీకు విడుదల చేయగలడు. హల్లెలూయా. ఎవరికి పాపాలు లేనట్టు ఉన్నాయి, పాపాలు విడుదల చేయగలడంటే ఎవరు హల్లెలూయా కూడా చెప్పట్లా. కానీ నోవాహు గారి కాలం నుండి కూడా అక్కడ నుండి కూడా మనం చూసుకున్నట్లయితే మనకు మోషే గారు సీనాయి పర్వతం మీద కానీ, మోషే గారు ఇశ్రాయేల్ జనాంగం నడిచినప్పుడు కానీ ఇలాగ చాలా వరకు అద్భుత కార్యాలు చేసేది ఒక నెంబర్ పైనే, 40 అనే నెంబర్ పైన. అయితే అది 40 రోజుల 40 సంవత్సరాలు అనేది మనం వచ్చే రెఫరెన్స్ల మీద లేదంటే బైబిల్లో ఆధారపడి ఉంది. కానీ ఇక్కడ 40 అనే నెంబర్ పైన దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ యొక్క 40 ఉదయాలు లేదంటే 40 రాత్రులు కూడా ఉపవాసం ఉండి మనలందరినీ జయించి, లోకాన్ని జయించి ఆ యొక్క సిలువ పైన మరణించిన దేవుడు, మరలా తిరిగి లేచిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మన యేసుక్రీస్తు ప్రభు వారే. హల్లెలూయా. మనకు పరీక్ష కాలం ఒకటి ఉంది. ఆ పరీక్ష కాలంలో మనందరం కూడా నడుస్తున్నాం. ఆ పరీక్ష కాలం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే ముందు సూచనలు మనందరికీ కూడా తెలుసు. మనుషులపైన మనుషులు లేస్తారు, యుద్ధాలు జరుగుతాయి, కరువు వస్తుంది, మనుషులపైన మనుషులే కొట్టుకొని చేస్తారని చాలా దిక్కులు ఇదే జరుగుతుంది. యేసుక్రీస్తు రావడానికి ఇదే మనకి ఆనవాలుగా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 40 రోజుల్లోనే మనందరం కూడా పశ్చాత్తాప పొందుదాం. దేవా, నీ అద్భుత కార్యాలు మాలో చేయ్యా, ఏమైనా ఉంటే క్షమించేసయ్యా. వీళ్ళతో నేను ఏమైనా ఇబ్బంది పడ్డానో, లేదంటే వాళ్ళతో నేను ఇబ్బంది పడ్డానో, లేదంటే నా యొక్క కుటుంబాలతో ఇబ్బంది పడ్డాను, లేదంటే నా చుట్టుపక్కల ఉన్నవారితో ఇబ్బంది పడ్డాను, క్షమించయ్యా, లేదంటే నేను క్షమిస్తున్నానయ్యా, మీ ప్రేమలో క్షమిస్తున్నానయ్యా అని మీరందరూ కూడా, అది మనమందరం కూడా ఆయన పాద సన్నిధి దగ్గరికి వస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు వాళ్ళకి ప్రజలందరికీ కూడా ఎలాగైతే అద్భుత కార్యాలు చేశాడో ఈరోజు నా బ్రతుకుల్లో కూడా, మనందరి బ్రతుకుల్లో కూడా అద్భుత కార్యం చేసే దేవుడు మన దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. మనందరికీ కూడా మార్పు కావాలి. మనందరికీ కూడా యోనా 3:4 ఒక మంచి వాక్యం ఉంది. ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని యోనా పట్టణంలో ఒక దినము ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ఏదైనా సరే ఏ నెంబర్తోనే స్టార్టింగ్ అవుతుంది? 40. ఏ నెంబర్ అండి? బిగ్గరగా చెప్పాలి. 40. ఈ 40 అనే నెంబర్తోనే అద్భుత కార్యాలను చూశారు. లేదు అంటే ఇలాగా యోనా చెప్పినట్టుగా నాశనమగునని ప్రకటన చేసే ఒక నెంబర్ కూడా 40. కాబట్టి మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఈ యొక్క శిక్షణ కాలం నుండి మార్పు కాలానికి మనం అందరం కూడా రావాలి. దేవుడు మనందరికీ కూడా చాలా క్లియర్గా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతాడు. ఏదో ఒక రోజు ఎలాగో ఒక రోజు మాట్లాడతాడు. నువ్వు మార్పు చెందితే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉంటావు. మార్పు చెందకపోతే మన యొక్క జీవితాలు వేరే. ఈ లోక సంబంధమైనది మనకు కాకుండా రాజ్య సంబంధం అనగా పరలోక రాజ్య సంబంధమైనవి మనకి వెతకాలనేది చాలా క్లియర్గా మనకి బైబిల్లో కూడా ఉంది. నువ్వు ఏమి వదులుకున్నావో, లేదు అంటే ఏమి వదులుకుంటావో, లేదు అంటే ఏమి విడిచిపెడతావో అది మన యొక్క ఆలోచనగా వదిలేస్తున్నాను. మార్పు సమయం మనందరికీ కూడా చాలా ముఖ్యం. శిక్షణా కాలం నుండి మార్పు ఒక కాలంలోకి మనం వెళ్ళేటప్పటికల్లా మన జీవితం యేసుక్రీస్తు ప్రభు వారికి అంకితం చేసి, దేవా నేను ఎన్ని వదిలేసుకున్నానయ్యా, నేను మార్పు చెందాను, నేను రూపాంతరం చెందానని ఆ యొక్క ఆలోచన మనందరికీ కూడా వచ్చి మార్పు చెంది దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం అందరం కూడా దేవుని దగ్గరికి వెళ్ళగానే దేవుని కార్యానికి మనందరం కూడా సిద్ధపడాలి. దేవుని కార్యానికి సిద్ధపడాలంటే ఒకనాడు మనందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు నిలబెడతాడు. నిలబెట్టేటప్పుడు కూడా రాజ్య సంబంధ వాటిని తన శిష్యులకి ఎలా అయితే నేర్పించాడో
దేవుడు ఈ లోకపరమైనవి వదులుకొని రాజ్యపరమైన అనగా సువార్తకు సంబంధించిన తన శిష్యులకు వెళ్ళే ముందు ఎలా అయితే నేర్పించారో మనందరం కూడా ఒకరినొకరు ఇటువంటివి నేర్చుకొని ఆయన యొక్క దేవుని కార్యానికి అనగా దేవుని యొక్క కార్య సిద్ధతకు కావాల్సిన ప్రతిదీ కూడా మనం నేర్చుకొని ఆయన వచ్చేటప్పటికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయే ముందు చెప్పిన ఒకే ఒక మాట, సమాప్తమైనది. నీకు చేసిందంతా కూడా అయిపోయింది. ఇంకా నేను చేయాల్సిందంతా ఇంకా నీ చేతిలోనే, లేదంటే నీ జీవితాన్ని నీ చేతిలో పెట్టేసి వెళ్తున్నాను. నేను చేయాల్సిందంతా చేశాను, సమాప్తం అయిపోయింది. ఇంకా నీది మంచి చెడు నీ దగ్గరే ఉంది. నువ్వు ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ప్రతిదీ కూడా నీ చేతిలోనే ఉందని యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క లాస్ట్ పలికిన ఒకే ఒక మాట చెప్పాలి గట్టిగా, సమాప్తమైనది. ఆ సమాప్తమైన మాటలోనే మనందరం కూడా దేవా నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దయ్యా, ఇగోయా ఈ 40 దినాల్లో ఎవరు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎవరు ఎన్ని ఆదరణలు పొందుకున్నారో, ఎవరు ఎన్ని శ్రమలు పడుతూ నీ దగ్గరికి వచ్చి ఆ యొక్క దీవెనలు పొందుకున్నారో, నేను కూడా అదే విధంగా అదే 40లో ఉన్నానయ్యా. అనగా ఆ యొక్క 40 రోజుల్లోనే నేను ఉన్నాను, ఆ 40 నెంబర్లోనే ప్రభా నేను ఉన్నాను. నేను మార్పు చెందాలి. శిక్షణ కాలం నుండి ప్రభా మార్పు కాలానికి రావాలి. మార్పు కాలం నుండి ప్రభా దేవుని యొక్క కార్య సిద్ధత అనగా నీ కార్య సిద్ధతలోకి రావాలి అని మనం ఎప్పుడైతే మారు మనసు పొంది ఆ యొక్క 40 నెంబర్లో ఆదరణ మనందరం కూడా తీసుకుంటే దేవుడు మనల్ని అందరినీ కూడా ఆదరించి దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా ఈ 40లో ఉన్నాం కాబట్టి, అనగా 40 రోజుల్లో ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేయాలని ఆశిస్తున్నాను. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారికి మాత్రమే అద్భుత కార్యాలు చేస్తాడు. అలానే మిగతా వాళ్ళని విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చారో వారి నుండి సువార్త మరలా వాళ్ళకి పాస్ చేస్తాడు. మారు మనసు పొందావా, దేవుని దగ్గరికి వస్తావు. మారు మనసు పొందలేదా, అది నీ ఊహకే వదిలేస్తున్నాను. కానీ దేవుడు అనబడిన వాడు ఉన్నాడు. అది మీరందరూ కూడా గ్రహించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క 40 నెంబర్ పైన ఎంతమంది అయితే స్వారీ చేసి విజయాన్ని పొందారో, ఎంతమంది అయితే ఈ 40 నెంబర్ పైన ఆ కష్టాలు పడుతూ మరలా సుఖాల్లోకి వెళ్ళారో మీ అందరికి కూడా నేను కొన్ని విషయాల రూపంలో తెలియపరిచాను. కానీ మనందరం కూడా మనకున్నవన్నీ విడిచిపెట్టి ఆ యొక్క శిక్షణ కాలం నుండి ఆ యొక్క మార్పు కాలానికి వచ్చి ఆ యొక్క మార్పు కాలం నుండి దేవుని యొక్క సిద్ధతలోకి వచ్చినట్లయితే దేవుడు మనందరినీ కూడా దీవిస్తాడు. మనందరికీ కూడా ఈ యొక్క 40 రోజుల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. అందరి జీవితాల్లో ఈ 40 రోజుల్లో అద్భుత కార్యం చేయును గాక. ఆమేన్. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఏవైనా తప్పులు